హలో ఫ్రెండ్స్, నేను రీసెంట్‌గా శబరిమల వెళ్ళానండి. శబరిమల అన్ సీజన్‌లో ఎలా వెళ్ళాలని మీకు ఇప్పుడు చెప్తాను. సో, ఈ క్యాలెండర్ చూడండి. ఏ ఏ నెలలో ఏ ఏ డేట్స్‌లో ఓపెన్ ఉంటుందనేది మీకు అందులో తెలుస్తుంది. సో, నేను హైదరాబాద్ నుండి చెంగనూరు బుక్ చేసుకున్నానండి. యూజువల్‌గా సీజనల్‌లో చెంగనూరు కాకుండా కొట్టాయం చేసుకుంటారు. ఇప్పుడు కొట్టాయం నుంచి బస్సులుండవు. నెక్స్ట్ 2 స్టాప్స్ తర్వాత చెంగనూరు అనే ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి బసెస్ ఉంటాయి. సో, మనకి శబరి ఎక్స్‌ప్రెస్ కరెక్ట్‌గా ఏ టైంకి దిగుతుందో అక్కడ 4-5 బసెస్ పెడతారు. సో, మనం బస్ చార్జెస్ రూ. 150 అలా ఉంటుంది. ప్రైవేట్ అయితే 500 ఉంటుంది. సో, మనం కట్టేసి 150 మేము 150 తీసేసుకొని దాదాపు 3 అవర్స్ పడుతుందండి. ఎందుకంటే ఘాట్ రోడ్ కాబట్టి. సో, పంబకెళ్ళిపోయి పంబ నది కాడ స్నానం చేసేసి చెక్ పాయింట్ చేసుకొని పైకి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. అందులో 1.5 టాపే ఉంటుంది. ఇలా మొత్తం స్టీప్‌గా ఉంటుంది. ఎక్కడానికి చాలా కష్టం ఉంటుంది. సో, ఎవరు కూడా వెళ్ళాలనుకుంటే లగేజ్ మాత్రం అస్సలు క్యారీ చేయకండి. జస్ట్ 1 పేర్ ఈజ్ ఎనఫ్. సో, వన్స్ ఆఫ్టర్ మేము రీచ్ అయ్యగానే స్వాములకు ఒక లైను, సివిల్ వాళ్ళకి ఒక లైన్ ఉందండి. మేము సివిల్ వచ్చాం కాబట్టి సివిల్ వాళ్ళకి వెళ్ళిపోయాము. కాకపోతే అది వీకెండ్ ఫ్రైడే అవ్వడం వల్ల చాలామంది వచ్చారు. సీజనల్‌లో ఎలా వచ్చారో అలా వచ్చారండి. సో, మళ్ళీ నైట్ చేసుకున్నాక మార్నింగ్ కూడా చేసుకున్నాం. మీకు టెంపుల్ వ్యూ కూడా చూపిస్తున్నాను. ఇది మెయిన్ టెంపుల్ గోల్డ్‌లో ఉంది చూసారా? సో, శబరిమలకి అన్ సీజన్‌లో వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.